జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రోజు రోజుకు దూకుడు పెంచుతుంది. దూకుడు అధికార కాంగ్రెస్ మీద కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా రోజుకొకరు పేరు చెప్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కబ్జాలు చేశారని చెప్పేసి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ తక్కలపల్లి రవీంద్రరావు ఉన్నారు. అని ఏంటి రోజు రోజుకి కవిత మీ ఒక్కొక్కరి పార్టీ లీడర్ బండారం బయటపెడుతుంది, ఒక్కొక్కరు కబ్జాలు చిట్టా బయటపెడుతుంది, ఏం చెప్తారు మరి? పెట్టనీయండి. ఆమె ఎవరి ఎజెండా అమలు పరుస్తుంది, ఎవరి ఎజెండాని మోస్తున్నది అనేది చాలా స్పష్టంగా ఉంది కదా. ఆమె ఎజెండా ఎత్తుకున్నది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. బీజేపీ ఓ రకంగా, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ఏకదాటిగా కేసీఆర్ గారిని బలహీనపరచడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఏ ప్రయత్నం చేసినా రోజు రోజుకి కేసీఆర్ గారి యొక్క ప్రాధాన్యత పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ప్రజల్లో మరీ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అని చాలా స్పష్టంగా గ్రౌండ్లో కనిపిస్తుంది. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా లేవడంలే. కాంగ్రెస్ ప్రభుత్వం నానాటికి దిగజారిపోతున్నది. ప్రభుత్వం నడపడంలో కానీ, ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కానీ. ఇప్పుడు కేసీఆర్ గారిని బలహీనపరచడానికి ఏకైక మార్గం ఏంటి? కుటుంబంలో చిచ్చు పెట్టాలి. కుటుంబంలో చిచ్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ 2 పార్టీలు, ఈ 2 ప్రభుత్వాలు ఏకత్రాటిపైకి వచ్చి కవిత గారి ద్వారా ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు విఘ్నులు, వారికి అర్థం అవుతూనే ఉంది. ఇవన్నిటిని అధిగమిస్తూనే ఉంటాం. ఎన్నిటిని అధిగమించారు కేసీఆర్ గారు? ఇలాంటి ఘట్టాలని 14 సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో కానీ, 10 సంవత్సరాల పరిపాలనలో కానీ ఏ రకంగా అనుభవించారో వాటికి తక్కువేం కాదు ఇది. వీటిని ఎదుర్కొని తీరుతాం. ఆమె పల్సన్ అవుతుంది. కేసీఆర్ గారి కడుపున పుట్టిన ఒక పిశాచమని ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ఆ కాన్సిక్వెన్సెస్ అనేది ఆమె బలి అవుతుంది. ఎందుకు కవిత ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నా కూడా పార్టీకి సంబంధించి గట్టి కౌంటర్ ఎందుకు రావట్లేదు? ఇంకా కవిత గురించి మాట్లాడడానికి మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? లేకపోతే పార్టీ అధిష్టానం నుంచి ఇంకేమైనా ఆదేశాలు రాలేదా? ఎందుకు కవిత మాట్లాడుతున్న ఆరోపణలకు సంబంధించి గట్టిగా ఎవరు కౌంటర్ ఇవ్వట్లేదు? ఎవరో 2-3 లీడర్లు బయటకు వచ్చి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడడం ఇష్టం లేకనా, లేకపోతే ఏంటి అసలు? ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తామండి. గజి కుక్క తన ఒళ్ళంతా మండదా అంటది. ఆ మంటతోటి కనిపించిన మనిషిని ఎలా మీద అరుస్తుంటుంది. ఇక దారిలో పోయే ప్రతి మనిషి ఇక దాన్ని కొట్టడమే, దాన్ని వెంటబడ్డమే పనిగా పెట్టుకుంటారా? ఎవరి మానాన వారు పోతారండి. అంతే తప్ప ఆమె అరుస్తుంది, ఆమె గరుస్తుంది అని ఊరికి అదే పనిగా పెట్టుకోరు. ఆమెకు అదే పని ఉంది, ఆమెకు వేరే పని లేదు. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు, బ్లాక్మెయిలింగ్ విధానాన్ని ఆమె అనుసరిస్తుంది. ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఇంతమంది పార్టీ నేతలపైన ఆమె మాట్లాడడం, కేసీఆర్ గారు లాంటి మహా గొప్ప నేతకి ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టడం, వ్యాఖ్యలు చేయడం అనేది ఆమె ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు అది. కనుక దానికి ఎవరో ఏదో విరుచుకపడాలనేది మాకు అవసరం లేదు. ఆమె కోరుకుంటున్నది అది. ఆమె దీంట్లో నుంచి నాయకురాలు కావాలని, అది మంచి కానీ చెడు కానీ రోజు టీవీలలో చర్చ ఉండాలి, టీవీలలో పేపర్లలో తన మీద చర్చ ఉండాలి. మరి ఏముందండి ఆమెకి? ఇంట్లో పంట 4 రోజులు మర్చిపోతారు. కాకపోతే పతాక శీర్షికల్లో ఉండాలి. పతాక శీర్షికలు ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడున్న మీడియా కానీ, ఇప్పుడున్నటువంటి ప్రపంచం కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరికి మద్దతుకు ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఎట్లా కూటములకు ఉన్నాయి మనం చూస్తున్నాం. అందుకనే ఈ కూటములో తన ప్రాధాన్యతను గుర్తించు, తను ఎదగడం కోసం, తన ఐడెంటిటీ కోసం మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలకన్నిటికీ పొదస్తమానం తగుదనమ్మా అని జవాబు చెప్పాల్సిన అవసరం మాకు ఏమాత్రం కూడా లేదు. ఇంకా ఆయనతో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కవితకు సంబంధించి చెప్పేది ఏంటంటే, కేవలం జనం బాటలో వచ్చే కంప్లైంట్స్ ఆధారంగానే నేను ఆరోపణలు చేస్తున్నాను, ఇది నా వ్యక్తిగత ఆరోపణలు కాదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఆమె జనంలో ఎప్పుడున్నది,
ఆమె జనంలో ఎప్పుడున్నది, ఆమె జనం బాట ఎప్పుడు పట్టింది, ఆమె జన కార్యక్రమాలు ఏం చేసింది, ఒకసారి ఎంపీగా చేసింది, తుక్కు తుక్కు ఓడించారు కదా ఎమ్మెల్యేలు అంతా కలిసి, ఎంపీగా ఓడిపోయింది కదా, ఓడించారు మా ఎమ్మెల్యేలు అంటే మీ ఎమ్మెల్యేలు ఓడించేంత స్థాయిలో ఉన్నవా? కేసీఆర్ గారి కూతురుగా ఈ రాష్ట్రంలో రంగరంగ వైభవంగా మరి ఊరేగినప్పుడు తెలీదా ప్రజలు ఏమనుకుంటున్నారని? ఆ ప్రజాక్షేత్రంలో ఎప్పుడు లేదండి, ప్రజలకు దగ్గరికి ఎప్పుడు లేదు. తర్వాత పోతే ప్రజాక్షేత్రంలో ఆమె అంటది కదా జాగృతి అని. ఈ జాగృతి మీరు ఎవరైనా గుర్తుపడతారానండి? ఇన్నేళ్ళు అయింది కదా, నేను ఇన్నేళ్ళు అయింది జాగృతిని పెట్టి, మా జాగృతి దళ ఉంది, మా జాగృతి బ్రహ్మాండంగా ఉందంటారు కదా. ఆ జాగృతిలో ఎవరు పనిచేస్తారు, ఎంతకాలం నుంచి పనిచేస్తారు, వాళ్ళకి ఏ పదవులు ఇచ్చిండ్రు, ఎంతమంది కుటుంబాలను ఆర్థికంగా ఈమె కాపాడుకుంది, ఎంతమంది ఆమెను పట్టుకొని ఉన్నారు, ఎంతమంది స్థితివంతమైనరండి? నీకు 3 వచ్చినప్పుడు జాగ్రత్త అంటివి, 3 లేనప్పుడు తుంగల దొక్కుతీవి. ఎవరిని పక్కన కూసుకోబెట్టుకోపోతే, ఎవరికి పదవులు ఇచ్చపోతే, ఎవరి కుటుంబాల్లో ఆదుకుంది లేదా? ఏమనంటే నా జాగృతి అని అంటే జాగృతి లేదు, ప్రజలు లేరు, పార్టీ లేదు, ఏదో పోతున్నదండి. డబ్బులు ఖర్చు పెడితే ఇలా మీరు పోతే కూడా బ్రహ్మరథం పడతారు. మీరు కూడా తొలి వెలుగు మీరు పోయిన అనుకోండి, మన అన్న వచ్చి రోజు టీవీలలో కనిపిస్తారు, మీతోటి కూడా సెల్ఫీలు దిగపోతే చూడండి. కొంచెం జనం మీరు పాపులర్ టీవీలో బ్రహ్మాండంగా మీరు కూడా ఇంటర్వ్యూలు చేస్తారు. మీరు గ్రామాలలో పోండి, ఏదైనా జిల్లాలో పోండి, మిమ్మల్ని గుర్తుపట్టరా, మీతో సెల్ఫీలు తీసుకోరా చూడండి. ఆయన ఉత్తమ వచ్చేట్లు జనం బాటలేదు, పాలు లేదు. ఆమె ఎజెండా ఒక్కటే, పతాక శీర్షికలు ఉండాలి. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కేసీఆర్ ఇలాంటివి చాలా చూశాడని చెప్పారు. ఇన్ని చూసిన కేసీఆర్, తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ మరి సొంత బిడ్డను ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది అనేది కూడా ఒక విమర్శ వస్తుంది. సొంత బిడ్డనే ఇప్పుడు ఇంట్లో పోరు కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని చెప్పేసి కూడా చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు మరి? సొంత బిడ్డైనా, సొంత కుటుంబ సభ్యులైనా పార్టీకి తనకి నష్టాన్ని కలిగించే రీతిలో ఉంటే చర్యలు చేపడతారు అనేది దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి కదా. నెగిటివ్గా ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు? కన్న కూతురే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందా లేదా? నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడిందా లేదా? పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందా లేదా? అనేక రకాలుగా చేసి సమయం పాటించినాకనే కదా చర్యలు చేపట్టింది. ఊరికనే ఆమెను తొలగించలే కదా. అంటే పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీ నుంచి నేను తీసేయద్దు, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే అందరూ ఊరుకోవాలా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడగోలుగా అంటున్నది, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద తోలు తీస్తా, తిరగ రాస్తా, కాళ్ళు ఇరగొడతా, ఏందో ఈమె ఇది దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలాగా వ్యాఖ్యలు, లేకపోతే రౌడీ గుండాయిజం ఆ కుటుంబానికి అంబాసిడర్ లాగా ఏం మాటలండి? స్థాయికి దిగజారి మాట్లాడడం. అయితే మాట్లాడుతూ నువ్వు ఎక్కడ ఏ జిల్లా పోయి ఏ నాయకుల మీద మాట్లాడినా అమ్మగారు మాట్లాడితే జవాబు ఇవ్వొద్దానండి? ఎవరు సమాధానం చెప్పొద్దా? సమాధానం చెప్తే బిడ్డ నీ సంగతి చెప్తా, ఇంకా నీ చాలా ఉన్నాయని అంటున్నారు. ఆడపిల్ల ఎందుకు, మహిళ ఎందుకు ఆక్రోషంతో ఉన్నది, అరుస్తాంది, రోడ్ల పడ్డ మనిషిని మనం ఎందుకు ఇంకా రోడ్లు వేయాలని మా వాళ్ళందరూ సంయమనం పాటిస్తాం. విషయాలు లేక కాదు, మాట్లాడడానికి ఏం సబ్జెక్టు లేక కాదు, సంయమనం పాటిస్తాను. ఇంకా ఆ సంయమనం పాటించడం అనేది కేసీఆర్ గారి కూతురుగానే అనుకోండి, పరిచయం అనుకోండి, ఓ మహిళగానే అనుకోండి, మన తెలంగాణ రక్తమే అట్లాంటిది అనుకోండి. చాలామంది మనం తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎంత నష్టం చేసినా హక్కున చేర్చుకుంటారు. ఇప్పుడు తెలంగాణ వెనకబాటుకి ఇంత కారణమైన సమైక్యవాదులు ఆంధ్ర వాళ్ళని మనం కొట్లాడి ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మనం ఎవరినైనా ఒక రాయేసినామా? 14 తర్వాత ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా? ఎవరి ఆస్తులకు, వ్యాపారాలకు ఇబ్బంది కలిగించినామా? వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పార్టీలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. అదండి తెలంగాణ ప్రజల యొక్క సహృదయత. అట్లా మన్నించే గుణం మనలో ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కూడా మొదటి నుంచి చెప్తుంది సామాజిక తెలంగాణ రాలేదు, కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, అభివృద్ధి జరగలేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రం జరిగాయి. విశ్వనగరం అంటూ కూడా హైదరాబాద్ని మొత్తం నాశనం పట్టించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కూడా విఫలమయ్యారని చెప్పేసి మరో పక్కన హరీష్ రావు సెంట్రిక్గా కూడా రాజకీయాలు నడుస్తుంది. గుంటన కట్టుంది, గతంలో దయ్యాలన్నది. ఇంత చేసినా కూడా కనీసం పార్టీ ఆ స్థాయిలో ఎందుకు కౌంటర్ అయితే ఇవ్వట్లేదు? మరి ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాం కానండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడే
ఆడపిల్లం పట్టుకుని ఏమి ఇస్తారు అనేది ఉద్దేశం అంతే. ఏదో స్పందించి ఇంకా పెద్దదాన్ని చేయాలి. ఆమె కోరుకునేది అదే. ఆమె కోరుకునేదాన్ని మేమెందుకు చేయాలండి? మాకేం అవసరం? అరిసి ఆమె అరుచుకోనేయండి, ఏం చేసుకుంటో చేసుకోనండి, ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ కార్డు బీసీ కార్డు వాడుతుందా, సామాజిక తెలంగాణ కార్డు వాడుతుందా, ఏదైనా నీ భావజాలం తెలియని ప్రజలే లేరు. నువ్వు ఎన్నికల్లో ఒకసారి నిలబడితే నీ సంగతి తెలుస్తుంది. చాలా స్పష్టంగా చెప్తుంది, నా వెనక రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పి మీరే ప్రచారం చేస్తారని చెప్పేసి చెప్తుంది. మీరు ఇప్పుడు అట్లనే అంటారు, కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ చదువుతున్నారని చెప్పేసి కూడా గతంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితి. ఒకవేళ తను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి వెళ్ళి అప్పటి వరకు ఉన్న భూ ఆక్రమణకు సంబంధించి మీ బీఆర్ఎస్ పార్టీ చేసిన భూ కబ్జాల చిట్టా అంతా తీసి బయటపడుతుందట. మరి ఏం చెప్తారు? ఏమైనా తీసుకో, ఏమైనా చేసుకో, నువ్వు ఏ భజన చేసినా ఏం లేదు, నువ్వు ఎవరు వెనక ఉన్నారన్నా లేరన్నా మాకేం అభ్యంతరం లేదు. నీ ఎజెండా, నీ వ్యాఖ్యలు ఎవరికి అక్కడికి వస్తున్నాయి, ఎవరికి నష్టం జరుగుతుంది అనేదే కదా ఈ అంచనా. నష్టం ఎవరికి నడుస్తుంది? కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. లాభం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు ఏమంటారు, కవితనే మాట్లాడుతుంది కదా, ఇక మేమేం అంటాం లేదు కదా, మరి దాని మీద చర్యలు చేపట్టండి అని బీజేపీ వాడు అంటాడు. దీని మీద మేము దర్యాప్తులు చేస్తామని కాంగ్రెస్ వాడు అంటాడు. అంటే ఎవరికి అక్కడికి వస్తుంది? దీని అర్థమైంది? తెలియనంత అమాయకుల మీరైనా, మేమైనా, ప్రజలైనా అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి కదా. తర్వాత ఇలా రాజకీయాలు చేసే మహిళ పార్టీని పెడుతుంది, పార్టీ భవిష్యత్తు నిలబడుతుంది, భవిష్యత్తు నిలబడుతుంది, ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిగా నిన్ను ఎవడొద్దు అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక సంగతి చెప్తా అంటే ఇప్పుడు మాత్రం నాకు చేత కాదు, నేనేం చేయలేను. ఊర్లలో, పల్లెటూర్లలో ఇట్లనే దుమ్మెత్తి పోస్తారుగా, కోపం వస్తే నువ్వు దగలబడిపోను, నీ కుటుంబం ఆగమైపోనని ఆడోళ్ళు పాపం బలహీనులైన వ్యక్తులు దుమ్మెత్తి పోస్తారు చూడండి. ఆ దుమ్మెత్తి పోస్తుంది. దుమ్మెత్తి పోస్టోళ్ళని ఎవరైనా కొడతారా, తిడతారా? మీరు భలే ఉన్నారు. దుమ్మెత్తి పోస్టోళ్ళు ఏమంటారండి? పోని వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం బలహీనులని అనుకోడు. ఒక బలహీనరాలను పట్టుకొని ఎవరైనా ముఖ్యమంత్రి అయినాక నీ సంగతి చెప్తా అంటే జనంలో ఉన్నాము, సిగ్గు అవుతుంది, నవ్వుల పాలవుతాం. ఇది అబాస్పాలయ్యే మాటలని కూడా, ఆ ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపెట్ట మాట్లాడితే ఎవరేం చేస్తారండి? కాపో, ప్రధానమంత్రి కూడా కాపో, అప్పుడు వచ్చినప్పుడు మా సంగతి తెలిసిపో. ఇప్పుడైతే నీ చేత కాదుగా, నీ చేత కాదు, ఏం చేస్తావు? నువ్వు ఉపాధిస్తావు, చేస్తావు. వాళ్ళు చేసే పని అదే, నువ్వు అదనంగా చేసేది ఏందండి? గమ్మతున్నారు. ఇది దర్యాప్తులు చేస్తాం, అవి ఇస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసేది ఏందండి? ఇన్కమ్ ట్యాక్సులు, సిబిఐలు, ఈడీలు, ఆ తర్వాత ఏసీబీలు, ఆ సిట్లు, కమిషన్లు, ఇవన్నీ చేసే పనులు ఏందండి? గవే కదా. అంటే వీళ్ళిద్దరికి, రెండు ప్రభుత్వాలకి, ఇన్ని రకాలుగా ఏజెన్సీ సంస్థలకి అందని అత్యంత గోప్యమైన ఆధారాలు కవిత గారి దగ్గర ఉన్నాయా? ఉంటే అవి కూడా చేసుకోపోండి, అవి కూడా చేసుకోపోండి, ఇస్తుందే చేసుకోపోండి, మాకేందండి, మేము నిరభ్యంతరంగా ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే అంటారు కదా, ప్రసూతి సమయంలో వచ్చే కొన్ని రకాల ఇబ్బందులు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. కేసీఆర్ గారు లాంటి గొప్ప నేత మీద ఇలాంటి కూతురు తిరగబడ్డం అనేది సభ్య సమాజానికి చాలా తీవ్రమైన తప్పుడు సంకేతాన్ని ఆమె ఇస్తాను. హిల్టీపీకి సంబంధించి కూడా మొన్న పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన కవిత, హిల్టీపీ సంబంధించిన పాలసీ బీఆర్ఎస్లోనే జరిగింది, అప్పుడే వాళ్ళు కిటికీలు తెరిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు తలుపులు తెరిచారని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్, బీజేపీ కూడా ఈ కవిత అంశాన్ని వాడుకుంటుంది కదా, సొంత కూతురే మొత్తం వాళ్ళ అవినీతిని బయటపెడుతుంది, మేము మొదటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ అవినీతి కుటుంబం అని, ఇప్పుడు సొంత కూతురే బయటపెడుతుందని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించామా? మరి ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలి. మేము కూడా హిల్ట్ పాలసీని ఎక్కడ తప్పుపట్టామంటే, హిల్ట్ పాలసీ మొత్తంగా తప్పని కాదు, హిల్ట్ పాలసీలో ఇన్ని వేల ఎకరాలు ఏకకాలంలో ఎక్వైర్ చేయడం అనేది సరైనది కాదు. ఎక్కడ పరిశ్రమలు నడుస్తూ లేదో ఆ పరిశ్రమలు నడవని దాంట్లో భూములు కొంత ప్రభుత్వం ఉంచుకోవాలి, కొంత యాక్షన్ పెట్టండి అని అంటున్నాం. ధరను కూడా, ప్రైస్ను కూడా పెంచండి అని అన్నాం. పరిశ్రమలు పొల్యూషన్కి ఇబ్బంది లేనిది నడుస్తున్న పరిశ్రమలు నడవనియండి. ఎందుకు ఇప్పుడే హైదరాబాద్ను డిస్టర్బ్ చేస్తారు? మీ మొదటి టర్మ్లోనే ఇంత పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? మేము అనేది ఏంది, నగరంలో పొల్యూషన్కి ఇబ్బంది లేని బ్రహ్మాండంగా నడుస్తున్న పరిశ్రమల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పోవాలి? అక్కడ పోతే వాళ్ళ నివాసాలు ఎట్లా? ఈ సిటీలో ఏమవుద్ది? ఇవన్నీ మీరు విధానాలు సరైనది కాదని అన్నాం మేము. మీరు 5-10 ఇండస్ట్రీస్ తీసుకొని 1000 ఎకరాలు 2000 ఎకరాలు చేయండి.
ప్రజామోదయోగ్యమైంది, పారదర్శకతతో కూడింది, ప్రభుత్వానికి నష్టం లేనిది, ప్రభుత్వానికి ఉపయోగపడేది చేయమని అంటున్నాం. పడవబడ్డ పరిశ్రమలు మూతబడే ఉన్నాయి, అడవిలాగా మొలిసింది, వాటి వేలమేయండి, ధర బాగుంది, ధర బాగున్న దాంట్లో ఆ ధరలో మంచి ధర తీసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% అంటే చాలా తక్కువ అండి. అది మీరు మార్కెట్ వాల్యూలో ధర నిర్ణయించి తీసుకోండి అని అంటున్నాం. సలానే కదా మేము ఇచ్చింది. ఇంకోటి ఏమన్నాం, కొంత ప్రభుత్వ అవసరాలకి పేదలకు ఇల్లు కట్టడానికి, ఆ పరిశ్రమలలో పనిచేసిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కోసం కొంత జాగ పెట్టుకోండి. ఆ జాగలో బడుగులకి బలహీన వర్గాలకి ఇల్లు కట్టించండి. వాళ్ళు కూడా నడిబొడ్డున ఉంటారు. ఎక్కడో ఊరు బయట నగరానికి దూరంగా ఇస్తే వాళ్ళు పనిచేసేది నగరం నడిబొడ్డున అయితే వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కిలోమీటర్ల కొద్ది దూరం పోవాలంటే ఎట్లా పోతారు? అక్కడ ఎట్లా పని చేస్తారు? ఇల్లు ఇచ్చిన కాడ ఉపాధి దొరకదు, ఉపాధి దొరికే కాడ ఇల్లు లేదు. అట్లాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయమైన చర్యలు చేపట్టండి అని మేము అంటున్నాం. ఒక్కటి అరా ప్రభుత్వం ఆ రోజు అత్యవసరమై ఉండి చేయగలిగింది చేస్తే దాన్ని ఏదో తూట్లు పొడిచినట్టు కిటికీలు తెరిచినట్టుగా అంత పెద్ద భాష వాడి ఏదో దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కవిత మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఓపిక పడుతున్నాం. కవిత ఒక కేవలం ఆడపిల్ల అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇప్పటికైనా కవిత తన భాష మార్చుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి. కవిత వెనకాల ఎవరున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. కవిత మాట్లాడేది జనంబాట కార్యక్రమం చేసేదంతా ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే ప్రజలు కవితకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చెప్తారు పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.